తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మన జిల్లాకు మరి పెద్దలు మన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు రావడం, జనహిత పాదయాత్ర చేయడం, వారితో పాటు మన జిల్లా ముద్దుబిడ్డ మరి పెద్దలు మా అన్న మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డ తర్వాత ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం, మరి వారు అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, మరి మన తెలంగాణ గవర్నమెంట్ అడ్వైజర్ పెద్దలు షబీర్ అలీ గారు, మన చుక్కల్ శాసనసభ్యుడి మిత్రుడు లక్ష్మీకాంతరావు గారు, మరి మాజీ మంత్రివర్యులు మరి ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు, మరి ఇక్కడ చాలామంది ఉన్నారు. మన సంపదన్న నగర్ కర్నూలు వచ్చాడు, మన ఉర్దూ అకాడమీ చైర్మన్ దాగబిన్ హమ్దాన్ గారు, ఇది వక్స్ బోర్డ్ చైర్మన్ తమ్ముడు అహ్మదుల్లా గారు, మరి చాలామంది మన అనిల్ గారు, ముప్ప గంగారెడ్డి గారు, శేఖరరావు గారు, అర్గ నరసరెడ్డి గారు, మరి తమ్ముడు ఎన్ఎస్సీ నుండి ఎమ్మెల్సీగా వచ్చినటువంటి మన పార్లమెంటరీ ఇన్ఛార్జు వెంకట్ గారు, అదేవిధంగా వినయ్ గారు, చాలామంది ఉన్నారు వేదిక మీద. వాళ్ళందరికీ పేరు పేరున మరి ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ మండలం నుండి వచ్చినటువంటి నాయకులకు, ముఖ్య కార్యకర్తలకు, మరి ఉమ్మడి జిల్లా నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడ వచ్చినటువంటి మహిళా సోదరిమణులకు, మరి పత్రికా విలేకరులకు అందరూ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం, మన నియోజకవర్గానికి ఇంత పెద్ద బృందం మరి మనకు అతిథులుగా రావడం నాకు సంతోషంగా ఉంది. వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా మనం ఒక నియోజకవర్గానికి స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ ప్రాంతం మీకు అందరూ కూడా తెలియదు, అరుగులు. ఇది అరుగులు అంటేనే మరి పెట్టింది పేరు. ఒకప్పుడు మన రాజకీయ నాయకులకు మరి అరుగులు రాజారాం అంటే అరుగుల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన మొదలు కాంగ్రెస్ పార్టీలో మరి మంత్రిగా పనిచేసి ఉన్నత స్థానంలో ఎదిగినటువంటి ఈ గ్రామంలో మనం జనహిత పాదయాత్ర మరి ఈ కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీకు అందరూ కూడా తెలుసు, ఇవాళ చాలామంది మన పార్టీ ప్రెసిడెంట్స్ కానీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ వీరందరూ కూడా చాలామంది మాట్లాడారు. మనము 18 నెలలలో చేసిన కార్యక్రమాలు చాలా ఉంది. మొట్టమొదటిగా ఉచిత బస్సు సౌకర్యం, అది మామూలుగా కాదు, ఇవ్వని వరకు దగ్గర 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వము ఆర్టీసీకి చెల్లించింది. 200 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసింది. ఇది చిన్న స్కీమ్ కాదు ఇది. అదేవిధంగా ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంచడం, 5 లక్షల నుండి మరి దాంట్లో కొత్తగా రోగాలను కొన్ని బీమాలు ఉన్నటువంటి ఈ అంటే డిసీజెస్ దాంట్లో యాడ్ చేయడం. అదేవిధంగా ఇలా మనం ముఖ్యంగా ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తూ ఉన్నాం, సన్నబియ్యం ఇంటింటికి ఇస్తూ ఉన్నాం. 6 కిలోల సన్నబియ్యం ప్రతి వ్యక్తికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, సన్నబియ్యాలు ఇవ్వాలన్నది మరి అదొక పేదలకు కళ ఉండే. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు, రైతులకు మరి సన్నవాళ్లకు బోనస్, అదేవిధంగా రైతు రుణమాఫీ, ఇలా 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. మరి మంచి నాణ్యమైన విద్యుత్తు, నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు ఇచ్చి మరి మార్కెట్ గ్యారంటీ ఇవ్వడం వల్ల మన జిల్లానే మొత్తం ఇలా రాష్ట్రంలో నంబర్ 1 రాష్ట్రంగా వరి ఉత్పత్తులు తయారైంది. ఇవన్నీ మనం చెప్పుకోవాలా. చాలామంది అంటే మనము సరే 10లో ఒక 2 చేయగలవచ్చు, ఒక 10 వాగ్దానాల్లో మనం ఒక 2 చేయగలవచ్చు, కానీ చెయ్యని చెప్పుకోవడం కాదు, చేసినవి మొదలు చెప్పండి మీరు. ఇవాళ చాలామంది రుణమాఫీ కాలేదని మాట్లాడుతూ ఉన్నారు. రుణమాఫీ ఇవాళ 25 లక్షల మంది కుటుంబాలకు అయింది. ఇంకా ప్రభుత్వం కూడా దగ్గర 21 లక్ష కోట్ల రూపాయలు మరి వాళ్ళ 21,000 కోట్ల రూపాయలు ఇలా మరి రైతులకు రుణమాఫీ చేసాం. ఇంకా కొన్ని ఉన్నాయి కరెక్ట్గా 200, 2,500 ఇవ్వాలంటున్నారు. ఇంకా మన వేరే పెన్షన్ అంటూ ఉన్నారు. మీకు అందరు కూడా ఒక అవగాహన కూడా చెప్తా ఉన్నా, మనము రైతులు కానీ వీళ్ళందరూ కూడా మన ప్రజలు దేని కొరకు మనకు 5 సంవత్సరాలు గెలిపించారు. మనకు ఓటేసి 5 సంవత్సరాలు మీరు మరి పరిపాలించారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఇలా ఓన్లీ 18 నెలలు మాత్రమే అయింది. 18 నెలలలోనే అన్ని చేస్తామని మనం చెప్పలేదు. మనము రాబోయే 5 సంవత్సరాలలో ఇంకా 3.5 సంవత్సరాలలో ఏదైతే వాగ్దానాలు మనం నెరవేర్చలేదో
అవి మరి కంప్లీట్గా పూర్తి చేస్తాం. అప్పుడు కానీ మనం 5 సంవత్సరాల తర్వాత ఒకవేళ ప్రజలు మనకు సమాధానం చెప్తాం, ఎందుకు మనము మరి చెప్పిన ఎన్నికల ముందు కానీ ఇప్పుడు చేయలేకపోయినాం. ఒకవేళ చేయలేకపోతే దానికి సమాధానం ప్రజలకు చెప్తాం. కానీ ఈ ప్రతిపక్షాలకు టీఆర్ఎస్లకు బీఆర్ఎస్లకు మరి బీజేపీలకు చెప్పాల్సిన అవసరం మనకు లేదు. కాబట్టి ఏదైతే 1-2 జరగలేదో దాని గురించి మీరు వరి కాకండి. మీరు రేపటి నుండే ఊళ్ళల్లో వెళ్ళండి. మరి మనం చెప్పినటువంటి మనం సాధించినటువంటి విజయాలు చాలా ఉన్నాయి. ఇవాళ బీసీ కులగణన చేసినాం, మనం 42% రిజర్వేషన్ గురించి మనం కొట్లాడుతూ ఉన్నాం. ఎస్సీ కేటగరైజేషన్ మనం చేసినాం. ఇవన్నీ మనం చెప్పుకోవాలి పబ్లిక్లో. మన వాళ్ళే పాజిటివ్గా ఉండాలి. ఇప్పుడు ఒక స్టూడెంట్కు 90% మార్కులు వచ్చినాయంటే మంచిదేగా, అది అంటే చాలా ఎక్సలెంట్ అన్నట్టు. అది మామూలుగా ఎక్సలెంట్ అన్నట్టు. ఇలా మన ప్రభుత్వానికి 90 మార్కులు వచ్చినాయి, మనం ఇంతకు 10 మార్కులు రాలేదు, 10 మార్కులు రాలేదు, 10 మార్కులు రాలేదు అని చెప్పకూడదు. మనం 90 మార్కులు వచ్చినాయని చెప్పుకోవాలి. అంటే మనం చేసినవి మొదలు చెప్పండి. వాళ్ళు మస్తు మాట్లాడతారు ఆపోజిట్ వాళ్ళు. మీరు అడగండి 10 సంవత్సరాలు ఏం చేసిరు వాళ్ళు? ఒకళ్ళకన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిరా? ఒక పేదోళ్ళకన్నా ఉద్యోగం ఇచ్చిరా? ఒక పేదోళ్ళకన్నా 3 ఎకరాల పొలం ఇచ్చిరా? వాళ్ళు 10 సంవత్సరాలు చెప్పిన ఏదో ఒకటి చేయలేదు. కాబట్టి వాళ్ళకు అడిగే హక్కు లేదు. వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా మనకు లేదు. మనం సమాధానం ఇస్తే ఏదంటే ప్రజలకి సమాధానం ఇస్తాం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా మంచి పొజిషన్లో ఉంది. మంచి బలమైన నాయకత్వం ఉంది మనకు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో, మరి ఇక్కడ మహేష్ అన్న పార్టీలో, మరి మనకు మరి డెడికేటెడ్ కాంగ్రెస్ వ్యక్తి, మరి అన్ని విధాలుగా మనకు అనుకూలంగా అందుబాటులో ఉన్నటువంటి పెద్దలు మీనాక్షి మేడం గారు, మళ్ళా ఇటు సుదర్శన్ రెడ్డి గారు, అటు ఇటు మన జీవనన్న గారు పార్లమెంట్ ఇన్ఛార్జ్, మరి సెక్రటరీ గారు. మన జిల్లాలో నాయకత్వానికి లోపం లేనే లేదు. చాలా బలంగా ఉన్నాం. నా దృష్టిలో 100% స్థానిక సంస్థలలో మనము మొత్తం కూడా స్వీప్ చేయబోతా ఉన్నాం. అది సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మండల పరిషత్లు కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, అదేవిధంగా జిల్లా పరిషత్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, సింగిల్ విండో చైర్మన్ కావచ్చు. ఏ ఎలక్షన్ వచ్చినా నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి జిల్లా, కామారెడ్డి కానీ నిజామాబాద్ కానీ మనం 100% స్వీప్ చేయబోతున్నాం. మనం ఏం అనుమానం లేదు. మనకేం తక్కువ లేదు. అన్ని కూడా చేసినాం. చెప్పినా కూడా ఈరోజు చాలా మటుకు మనం చేసినాం. కాకపోతే కొన్ని సమస్యలు ఉన్నాయి, వాస్తవమే. ముఖ్యంగా మహేష్ అన్న ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నాడు, మరి స్టేట్ ప్రెసిడెంట్, మా ఇన్ఛార్జ్ గారు, మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, సెక్రటరీ గారు, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ అడ్వైజర్స్గా ఉన్నారు. కాబట్టి మా ప్రాంతంలో మన ముఖ్యంగా 6 మండలాలలో డ్రై ఏరియా ఉంది. మన ప్రాణహిత చేవెళ్ళ 21A ప్యాకేజ్ మనం ఎన్నికలలో ఫార్మింగ్ చేసినాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే అది 80-90% కంప్లీట్ అయిందా ఉంది. దాంట్లో రీమాడిఫికేషన్ పేరు మీద మరి వాళ్ళ అంచనాలు పెంచి మరి ఇంకేదో చేసి 10 ఏళ్ళు రైతులకు ఒక చుక్క నీరు రాకుండా దాన్ని పెండింగ్ ప్రాజెక్టు కింద పెట్టారు. ఆ రోజు ఎలక్షన్ కంటే ముందు మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రాజెక్టును విజిట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టును మనం అధికారంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. అది మళ్ళీ వీళ్ళందరూ కూడా గుర్తుగా తెలుసుకున్నా. ఎందుకంటే ఇది ఒకటే ప్రాజెక్టు 90% కంప్లీట్ అయింది. ఇలా తక్కువ ఖర్చుగా మనం మళ్ళా పాత మోడల్లో ప్రాజెక్టు కట్టడం వల్ల మన ప్రభుత్వానికి ఒక 500 రూపాయలు మిగులుతుంది. ఇంకా అంటే ఖర్చు తగ్గుతుంది. కాబట్టి పాత మోడల్లో ప్రాజెక్టు కట్టి మనము రైతులకు 2 లక్షల ఎకరాలకు, మన నిజామాబాద్ రూరల్ అండ్ పాల్గొండ నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాలి. ఇంకా 2 లక్షల ఎకరాలు మరి కామారెడ్డి ఎల్లారెడ్డిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయడానికి మీరందరూ కూడా తప్పకుండా నాకు సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మన చిరకాల కోరిక తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఇచ్చింది మన ప్రభుత్వం. దానికి సహకరించినటువంటి పెద్దలు మహేష్ అన్న గారు, సుదర్శన్ రెడ్డి గారు, మరి షబీరెడ్డి గారు, యువనన్న గారు, మీనాక్షి మేడం గారికి అందరూ కూడా పేరు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ 5 ఊళ్ళకు సంబంధించి కూడా ఒక ఇష్యూ ఉంది. గతంలో ఉత్పా ఎక్స్టెన్షన్ కింద మరి 6,000 ఎకరాలకు నీళ్లు చెరువులు నింపడానికి పెట్టిరు. అది ఇప్పుడు మధ్యాహ్నం ఉన్నది. మేము లెక్క తీస్తే ఎక్కువ లేదు, ఒక 3 కోట్లు 4 కోట్లనే రూపాయలలో ఆ ప్రాజెక్ట్ అయిపోతుంది. అది కూడా కంప్లీట్ చేయాల్సిందిగా కోరుకుంటూ, ఇంకొక రైతుల సమస్యని మాట్లాడుతున్న ఇక్కడ రాజకీయ ఉపన్యాసం మీకు ఇవ్వదలుచుకున్నారు. ఈ ప్రాంతంలో మనం అధికారంలో లేనప్పుడు ఎరోజన రైతులు కానీ, పసుపు రైతులు కానీ, మరి పసుపు బోర్డు కొరకు, ఎరోజన మద్దతు ధర కొరకు ఇక్కడ పోరాటం చేసారు. అన్ని గ్రామాలలో ఎక్కువ మంది మన కాంగ్రెస్ వాళ్ళ మీద, ఇలా రైతుల మీద కేసులు ఉన్నాయి. మన ఎన్నికలప్పుడు చెప్పినప్పుడు వాళ్ళకు ఈ కేసులన్నీ కూడా ఎత్తివేస్తామని చెప్పి, దయచేసి ఇదంతా కూడా మనము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీ సహకారంతో మరి రైతుల మీద కేసులు ఎత్తివేయాల్సిన
బాధ్యత కూడా మనం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇవాళ మరి నా కాన్స్టిట్యూన్సీలో దగ్గర 18 మంది పాపం గల్ఫ్లో చనిపోయిండ్రు. వాళ్ళందరూ కూడా 5 లక్షలు మనం గల్ఫ్ పాలసీ కింద మనం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇలా పిలిపించినాం. వాళ్ళని మీనాక్షి మేడంతో కల్పించి వాళ్ళతో సహపంక్తి భోజనాలు చేసి వాళ్ళకు మీకు అండగా ఉంటామని చెప్పి చెప్పడానికి వాళ్ళని ఇక్కడ పిలిపించడం జరిగింది. తప్పకుండా మరి ఇక్కడ మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. మహిళలందరూ కూడా మీకు అందరూ కూడా మరి 0 వడ్డీ రుణాలు కూడా మన కాన్సెప్ట్లో మొన్ననే బ్యాంక్ లింక్తో మరి 30 కోట్ల రూపాయలు కూడా మీకు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డు కానీ ఏదైనా మొత్తం కూడా మహిళల పేరు మీద ఇస్తూ ఉన్నాం. మన దగ్గరనే 3,500 ఇల్లు శాంక్షన్ అయినాయి. ఇవాళ మెజారిటీ హౌసెస్ కూడా అన్ని కూడా గ్రౌండ్ అవుతాయి. మీరందరూ కూడా మీరందరూ చిరకాల కోరిక కాబట్టి ఈ విధంగా మన ప్రభుత్వము ఇటు రైతులను ఆదుకుంటూ అటు యువకులను ఆదుకుంటూ ఇటు మహిళలను కూడా కోటేశ్వరం చేయాలనే ఉద్దేశంతో మరి సామాజిక న్యాయం కొరకు కూడా పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మహేష్ అన్న గారి నాయకత్వంలో మరి మీనాక్షి మేడం గారి గైడెన్స్లో మనం ముందుకు పోతా ఉన్నాం. తప్పనిసరిగా రాబోయే కాలంలో మన తెలంగాణ #1 రైజింగ్గా భారతదేశంలోనే #1 రాష్ట్రంగా రూపుదిద్దుకోబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీకు ఇంకొక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనం చేసిన పనులే కాకుండా మరి ఈ టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్నటువంటి కుట్రలను నాటకాలను మనం మరి ప్రజల ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం కార్యకర్తల మీద ఉందని చెప్పి ఇవాళ మీరు తప్పకుండా మీరందరూ కూడా రాబోయే కాలంలో తప్పకుండా మీరందరూ కూడా ప్రజాప్రతినిధులు అవుతారు. మీకు మించే మీకు ఎవరు కూడా అన్యాయం జరగదని ఒక భరోసా ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నారు. జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు.